నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం। నేను పద్మావతి। పర్యావరణాన్ని కాపాడుతున్న చెట్టు మన కన్న తల్లి లాంటిదని కలెక్టర్ తమీం అన్సారీ అన్నారు। అందుకే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి దాని సంరక్షణ బాధ్యతలను కూడా తీసుకోవాలని పిలుపునిచ్చారు। స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల్లో భాగంగా ఉపాధి హామీ పథకం కింద ఒంగోలు మండలం కరవది గ్రామంలోని పీఆర్ఆర్ జిల్లా పరిషత్ హైస్కూల్లో ప్లాన్ ఫర్ మదర్ పేరుతో మొక్కలు నాటే కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు। స్కూలు ప్రాంగణంలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు। మొక్కల దగ్గర పిల్లలు తర్వాత చేస్తుంటారు అది అయిపోయిన తర్వాత నువ్వు ఆగమ్మా సరే తల్లిని ఎంత ప్రేమగా చూసుకుంటామో మనం నాటిన మొక్కలను కూడా అంతే ప్రేమతో చూసుకోవాలని కలెక్టర్ అన్నారు। పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు। జిల్లా యంత్రాంగం కూడా ఈ దిశగా ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు। తామంతా మొక్కలు నాటుతామని వాటిని జాగ్రత్తగా పెంచుతామని ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులతోనూ ఉపాధి పథకం కూలీలతోనూ స్థానికులతోనూ ప్రతిజ్ఞ చేయించారు। ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులు 100 కొబ్బరి మొక్కలు నాటారు। అనంతరం స్కూలు ప్రాంగణాన్ని విద్యార్థుల కోసం తయారు చేస్తున్న మధ్యాహ్న భోజనాన్ని కలెక్టర్ పరిశీలించారు। రాగి జావను రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు। కార్యక్రమంలో డ్వామాపేడి అర్జునరావు, జెడ్పీ సిఇఓ మాధురి, డిపిఓ ఉషారాణి, ఆర్డీఓ సుబ్బారెడ్డి, ఎంఈఓ కిషోర్, తెలుగు రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి పోలవరపు వెంకటరామయ్య, ఎంపీటీసీ ఎం శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ పివి రవికుమార్, సర్పంచి డి కోటేశ్వరరావు, ఉప సర్పంచి పి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు। జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా మనము ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నాము। సో దానికి మీ అందరూ కూడా ధన్యవాదాలు। ఇటువంటి ప్రోగ్రామ్ ని ఆర్గనైజ్ చేసినందుకు మనకు హెచ్ఓడిస్, పీడీ డోమా, సిఇఓ, జెడ్పీ, డిపిఓ, ఆర్డీఓ ఒంగోలు, తర్వాత ఎంపీడీఓస్, ఇక్కడ ఉన్న ఈ విలేజ్ సర్పంచ్, ఇక్కడ ఈ స్కూల్ ప్రిన్సిపల్, టీచర్స్, స్టూడెంట్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। అదేవిధంగా మనము ఎంత ఉత్సాహంతో ఎనర్జెటికలీ ఇప్పుడు మనము మొట్టలు నాటిస్తున్నామో అదే విధంగా దాంట్ని రచించుకోవాలి, ప్రాపర్గా దానికి నీళ్లు పోసి కాపాడుకోవాలి। సో అందుకే ఈ ప్రోగ్రామ్కి ప్లాన్ ఫర్ మదర్, ప్రతి ఒక్కరికి కూడా మదర్ అంటే చాలా ప్రేమతో మదర్ని చూసుకుంటేవారు। అందుకే ఈ ప్రోగ్రామ్కు మనం మన తల్లిని, మన మాని ఎంత ప్రేమతో చూసుకుంటామో అంత ప్రేమతో ఈ మొక్కల్ని మనం చూసుకోవాలి। మీరు ఈ రోజు నాటిన ఈ మొక్కలు అది ఎలా ఇక్కడ ఈ స్కూల్లో ఇప్పుడు 9th స్టాండర్డ్ స్టూడెంట్స్ అయితే ఇంకా ఒక 3-4 ఇయర్స్ ఇక్కడ ఈ స్కూల్లోనే ఉంటారు। ఇక్కడ 6th స్టాండర్డ్ స్టూడెంట్స్ ఉన్నారు, ఇంకా ఒక 6 ఇయర్స్ ఈ స్కూల్లోనే ఉంటారు। సో ఇప్పుడు మీరు ప్రతి ఒక్క ఇక్కడ ఉన్న మొట్టల్ని కూడా మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుని ప్రతిరోజు వెళ్ళి దానికి నీళ్లు పోయడం కానీ దాన్ని చూసుకోవడం కానీ మీరు చేస్తే ఈ రోజు ఏదైతే మనం మొక్కలు నాటామో దాంట్ని సక్సెస్ఫుల్ గా సర్వే చేయగలుగుతాం। సో అది కూడా మీరు అందరూ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుని చేయాలి। విద్యార్థులు ఆరోగ్యకరంగా ఉంటేనే చదువులో రాణిస్తారని, ఆరోగ్యంగా ఉండాలంటే పరిశుభ్రంగా ఉండాలని కలెక్టర్ తమీం అన్సారీ పేర్కొన్నారు। జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా ఒంగోలు కేంద్రీయ విద్యాలయంలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ కోసం ఆల్బెండ్ జోన్ మాత్రలు వేయించారు। Doctor
ఆల్బెండాజోన్ మాత్రలు ఈ నెల 26వ తేదీన మళ్లీ వేస్తారని తెలిపారు. విద్యార్థులతో పాటు పెద్దలు కూడా ఆల్బెండాజోన్ మాత్రలు వేసుకోవాలన్నారు. ఒంటిలో నులిపురుగులు వ్యాప్తి చెందడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయన్నారు. నులిపురుగుల వల్ల విద్యార్థులకు వాంతులవ్వటం, అరుగుదల లోపించడం లాంటి లక్షణాలు కనిపిస్తాయని తెలిపారు. ముఖ్యంగా నులిపురుగులు చిన్న ప్రేగుల్లో అంటుకుని రక్తాన్ని తాగుతాయని, తద్వారా రక్తహీనత ఏర్పడుతుందన్నారు. ముఖం వాడిపోవడం, నీరసంగా ఉండడం, కండరాలు చచ్చుబడేటువంటి వ్యాధుల బారిన పడతారని తెలిపారు. విద్యార్థులు పరిశుభ్రంగా ఉండడం అలవర్చుకోవాలని, టాయిలెట్కి వెళ్లిన తర్వాత శుభ్రంగా చేతులు కడుక్కోవాలని, గోళ్లు కత్తిరించుకోవాలని, బయట అమ్మే తినుబండరాలు తినకుండా ఉండాలని, 3 పూటలా చేతులు పరిశుభ్రంగా కడుక్కోవాలని చెప్పారు. జిల్లా వైద్యాధికారి సురేష్, నోడల్ ఆఫీసర్ డాక్టర్ భాగీరథి, నగర కమిషనర్ వెంకటేశ్వరరావు, జిల్లా ఇమ్యునైజేషన్ ఆఫీసర్ వాణిశ్రీ, కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపల్ మనీష్ మండోటియా, మాజీ ప్రిన్సిపల్ బి సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నేషనల్ డీవార్మింగ్ డే ఇక్కడ కేంద్ర విద్యాలయ స్కూల్లో స్టార్ట్ చేయడం జరిగింది. మన డిస్ట్రిక్ట్లో నంబర్ ఆఫ్ చిల్డ్రన్ అంటే 1 ఇయర్ నుంచి 19 ఇయర్స్ వరకు ఉన్న ఏజ్ గ్రూప్లో ఉన్న పిల్లలకు మనకు ఈ ఆల్బెండాజోల్ ట్యాబ్లెట్ అనేది ఇవ్వడం జరుగుతున్నది. అన్ని స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్, అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్లో కూడా, అంగన్వాడీ సెంటర్స్లో కూడా వారి పిల్లలకు టీచర్స్ వారి ప్రెసెన్స్లోనే ఆల్బెండాజోల్ ట్యాబ్లెట్ అనేది ఇస్తారు. మన డిస్ట్రిక్ట్లో ఇప్పుడు 5,96,751 పిల్లలు ఉన్నారు ఈ ఏజ్ గ్రూప్లో. అందరికీ కూడా ఈ ట్యాబ్లెట్ అనేది ఈరోజు ఇవ్వడం జరుగుతున్నది. దీంట్లో ఎవరైనా ఒకవేళ మిస్ అయితే వారికి మళ్ళీ సెప్టెంబర్ 25th ఆ రోజున కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఒంగోలులోని మాతా శిశు వైద్యశాలలో బాలింతలకు పండ్లు, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలంటే నరేంద్ర మోడీ ఒక్కరికే సాధ్యమవుతుందని ఒంగోలు నియోజకవర్గ కన్వీనర్ యోగయ్య యాదవ్ అన్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం నరేంద్ర మోడీ చెబితేనే ఆపుతారని ప్రపంచ దేశాలు ఆయన చేత మాట్లాడించాలని చూస్తున్నారని అన్నారు. ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయని, అందరూ నరేంద్ర మోడీ ఏం మాట్లాడతారో అనేది ఎదురు చూస్తున్నారని, అందువల్ల బీజేపీ భారతదేశాన్ని అగ్రగామిగా నిలపాలని, అందుకోసం పనిచేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు బొద్దులూరి ఆంజనేయులు, డాక్టర్ నరసింహారావు, బీజేపీ నాయకులు, మహిళా నాయకులు పాల్గొన్నారు. మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని గుళ్ళల్లో, అన్ని హాస్పిటల్లో సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆయనకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు కల్పించి ఇంకా ఎంతో కాలం జీవించి దేశ ప్రజలకు సేవ చేయాలని ప్రప్రదంగా ఆంజనేయ స్వామి దగ్గర పూజ చేయడం జరిగింది. ఆ తదుపరి ఇక్కడ ఒంగోలు మాతా శిశు హాస్పిటల్ ఉన్న బాలింతలందరూ కూడా మరి యాపిల్స్, మజ్జిగ ప్యాకెట్లు, అదేవిధంగా బత్తాయి కాయలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ప్రపంచంలో అన్ని దేశాలు కూడా భారత్ వైపు చూస్తున్నాయి. నిన్నగాక మనం చూడండి, మొన్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంటే, దాదాపు సంవత్సరం నుంచి యుద్ధం జరుగుతుంటే దాన్ని ఆపటం ప్రపంచ దేశాలను ఒకటే చెప్తున్నాయి. ఒక్క మోడీ వల్లనే సాధ్యమవుతుంది ఆ 2 దేశాల యుద్ధం ఆపాలంటే అని చెప్పి ఈరోజు ప్రపంచం అంతా చెప్తుంది. అదే దాన్ని చూసి పాలస్తాన్లో ఉన్నటువంటి హమాస్ కూడా మా ఇజ్రాయెల్ మా మీద దాడి చేస్తుంది, దాన్ని ఆపాలంటే ఒక్క మోడీ మాత్రమే సమర్థుడని చెప్పేసి వాళ్ళు కూడా వస్తున్నారంటే అతని స్థాయి ప్రపంచంలో ఆయనకి ఎంత గుర్తింపు ఉందో ప్రజలందరూ కూడా గుర్తించవలసిన అవసరం ఉంది. నేడు అదే ఈ మన మాతా శిశు వైద్యశాలలో పండ్లు, మజ్జిగ ప్యాకెట్లు పంచడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు నుంచి 15 రోజులు అన్ని సేవా కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంటాయి. 17, 18, 19లో
బ్లడ్ డొనేషన్ క్యాంపులు కండక్ట్ చేస్తున్నాము. ఆ కార్యక్రమంలో ఈ సందర్భంగా 19వ తేదీ మేము బ్లడ్ డొనేషన్ క్యాంపు ఇందిరా ప్రియదర్శిని లా కాలేజీలో పెద్ద ఎత్తున కార్యకర్తల్ని డొనేషన్ చేసే కార్యకర్తలను సమీకరించి మన గవర్నమెంట్ హాస్పిటల్కి, ప్రైవేట్ రెడ్ క్రాస్ వాటికి బ్లడ్ డొనేషన్ ఇద్దామని నిర్ణయించాము. భారతదేశం మొత్తం, అదేవిధంగా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి మోడీ గారి అభిమానులందరూ కూడా ఈరోజు ఎంతో ఉత్సాహంతో మోడీ గారి పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలో మా అసెంబ్లీ కన్వీనర్ యోగ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఈ మాతా శిశు వైద్యశాలలో ఇక్కడ ఉన్నటువంటి రోగులందరికీ కూడా వారందరికీ కూడా పళ్ళు, అదేవిధంగా మజ్జిగ ప్యాకెట్లు పంచడం జరిగింది. మొట్టమొదట మోడీ గారి ఆయురారోగ్యాలతో ఆయన ఇంకా ఎక్కువ కాలం మంచి అభివృద్ధి పదంలో నడవాలని, ఈరోజు ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం ప్రపంచ దేశాలన్నీ కూడా కొనియాడుతున్నాయి. ప్రపంచ దేశాల్లో యుద్ధాలు అలుముకున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన అయితేనే రాజీ మార్గంలో నడపగలరు అనే ఒక నిర్ణయానికి వచ్చి రష్యా వాళ్ళు కానీ, ఉక్రెయిన్ వాళ్ళు కానీ, అదేవిధంగా ఇజ్రాయెల్ దేశస్తులు కానీ ఈరోజు మోడీ గారి మాట కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. విశ్వకర్మ జయంతి జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉపగ్రంథ పాలకురాలు బొమ్మల కోటేశ్వరి మాట్లాడుతూ, దైవిక వాస్తు శిల్పి అయిన విశ్వకర్మ జయంతి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17న నిర్వహిస్తారని, హిందూ పురాణాల ప్రకారం విశ్వకర్మ స్వయంభూగా ప్రపంచ సృష్టికర్తగా పరిగణించబడ్డారన్నారు. కృష్ణుడు పరిపాలించిన పవిత్రమైన ద్వారకా నగరాన్ని పాండవుల కోసం ఇంద్రప్రస్థ రాజభవనాన్ని నిర్మించడంతో పాటు దేవతలకు అనేక అద్భుతమైన ఆయుధాలను తయారు చేశాడని పురాణాలు చెబుతున్నాయని పేర్కొన్నారు. ఆయన దివ్య వడ్రంగి అని కూడా పిలువబడతారని తెలిపారు. విశ్వకర్మ జయంతిని సమస్త చేతి వృత్తుల వారు ఘనంగా జరుపుకుంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో లైబ్రరీ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో విశ్వకర్మ గారి జయంతి కార్యక్రమం జరుపుకుంటున్నాము. అసలు విశ్వకర్మ ఈ జయంతి చేసుకోవడానికి ముఖ్య కారణము, పూర్వకాలంలో భాద్రపద మాసము శుక్లపక్షము చతుర్దశి రోజు ఈయన పుట్టారంట. ఈయన హస్తకళలకు, కళాకారులకు బాగా ఈయన గురించి స్మరించుకుంటూ హస్తకళాకారులు, కళాకారులు, ఇంజనీర్లు, మెకానిక్స్, వర్క్షాపుల నందు పనిచేసేవాళ్ళు అందరూ కూడా వీరి జన్మదినాన్ని ఒక పండుగలాగా, పవిత్రమైన పండుగలాగా గౌరవప్రదంగా జరుపుకుంటారు. ప్రభుత్వం విద్యారంగంలో అనేక సంస్కరణలు ప్రవేశపెడుతున్న నేపథ్యంలో వాటికి అనుగుణంగా శిక్షణను తీసుకుని విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని డిప్యూటీ డీఈఓ సామా సుబ్బారావు అన్నారు. ఒంగోలు పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో జరిగిన కాంప్లెక్స్ మీటింగ్లో ఉపాధ్యాయులకు సూచనలు తెలియజేశారు. పేద విద్యార్థుల వల్లనే మనం జీతాలు తీసుకుంటున్నామని, అలాంటి విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవరుచుకోవాలని డిప్యూటీ డీఈఓ అన్నారు. తద్వారా మెరుగైన విద్యను విద్యార్థులకు అందించిన నాడే విద్యా వ్యవస్థకు మంచి పేరు లభిస్తుందని పేర్కొన్నారు. విద్యా బోధన మార్పులు చేసుకుంటున్న నేపథ్యంలో నూతన ఎడ్యుకేషన్ను ముందుగా ఉపాధ్యాయులు నేర్చుకోవాలన్నారు. కెరియర్ బిల్డప్ చేసుకుంటూ విద్యార్థులకు ఏ ప్రశ్న అడిగినా చెప్పే విధంగా వారికి విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు శిక్షణ పొందాలన్నారు. 2 రోజుల పాటు కాంప్లెక్స్ మీటింగులు జరుగుతాయని, ఈ మీటింగుల్లో ఉపాధ్యాయులకు సాంకేతిక పరమైన విషయాలు చెప్పడం జరుగుతుందన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుని రాధిక, ఎంఈఓ 2 తులసి కుమారి తదితరులు పాల్గొన్నారు. మధ్యలో 9 గంట బ్రేక్, 2-10 నిమిషాలు దానికి ఎక్స్ప్లెయిన్ చేయి. చాలా NEP 2020లో భాగంగా
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ప్రతి పాఠశాల ఉపాధ్యాయునికి కూడా అతని యొక్క కెపాసిటీని బిల్డప్ చేయడానికి, అతనికి పెడగాజీలో అనుభవాన్ని పెంచడానికి, తద్వారా పాఠశాలలో ఉన్నటువంటి కీలకమైనటువంటి విద్యార్థులకు ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేసే క్రమంలో స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలని విడతల వారీగా నిర్వహిస్తూ ఉంది. అందులో భాగంగా ఈ నెలలో 17, 18 తారీఖుల్లో నిర్వహిస్తారు. 17వ తారీఖున ప్రైమరీ పాఠశాలల్లో ఉన్నటువంటి సగం మంది ఉపాధ్యాయులు హాజరవుతారు. 18వ తారీఖున మిగిలిన సగం మంది ఉపాధ్యాయులు అవుతారు. ఆ విధంగా అందరూ ఉపాధ్యాయులు కూడా కాంప్లెక్స్ సమావేశాన్ని హాజరవుతారు. ఇది ప్యూర్లీ కూడా వన్ సైడ్ కాకుండా ఇంటరాక్షన్ మోడ్లో జరుగుతుంది. అంటే ఏంటంటే చెప్పేవాళ్ళు ఒక విషయాన్ని కనుక ఎరైజ్ చేసినప్పుడు చెప్పించుకునేటువంటి వాళ్ళు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవుతారు. అంటే హియర్ యాక్షన్ అండ్ రియాక్షన్ రెండూ కూడా మరి ఒకే సమయంలో ముందుకు వెళ్ళే ప్రక్రియని ఇంటరాక్షన్ అంటారు. ఇట్ ఈస్ ఎ బెస్ట్ క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్ ప్రాసెస్. దీనివల్ల లాభం ఏంటంటే ఉపాధ్యాయుడు ఎప్పుడో ట్రైనింగ్ పొందినప్పటికీ కూడా ఈరోజు జరుగుతున్నటువంటి నూతన పోకడలను అర్థం చేసుకొని మన యొక్క గవర్నమెంట్ చేస్తున్నటువంటి కొత్త విధానాలను తెలుసుకుంటూ వాటి యొక్క ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ మీద అవగాహన పెంచుకొని వీటన్నిటినీ తీసుకెళ్ళి క్లాస్ రూమ్లో విద్యార్థికి అందించడం జరుగుతుంది. కాబట్టి ఇది అల్టిమేట్గా అతను ఈ యొక్క విద్యా సంవత్సరంలో ప్రతి ఈ మంత్లోనూ 6 గంటల పాటు 50 అవర్స్ ట్రైనింగ్ పొందుతాడు. ఈ స్కూల్ కాంప్లెక్స్ సమావేశం కాదు, ఇది స్కూల్ కాంప్లెక్స్ శిక్షణ. కాబట్టి ఇక్కడ శిక్షణకు వచ్చి నేర్చుకొని ఆ ఫలాలని కాబోయేటువంటి భావి భారత పౌరులకు అందించడమే ప్రధాన ధ్యేయంగా మన స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు చేస్తున్న కార్యక్రమము ఈ రోజున ఇక్కడ కూడా జరుగుతుంది. వీటిని చూడటానికి మానిటరింగ్ ఆఫీసర్గా రావడం. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా సింగరాయకొండ మండలం సోమరాజుపల్లి పంచాయతీలో మానవహారం, ర్యాలీలు, మొక్కలు నాటడం లాంటి కార్యక్రమాలలో మండల అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్ పాల్గొన్నారు. కార్యక్రమంలో జనసేన మండల ప్రధాన కార్యదర్శి కాసుల శ్రీనివాస్, కార్యదర్శి అనుమలశెట్టి కిరణ్ బాబు, పంచాయతీ కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్లు, సచివాలయం సెక్రటరీలు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, ప్రభుత్వ ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సబ్బుతో చేతిని కడుగు ముందరా, సబ్బుతో చేతిని కడుగు ముందరా, పచ్చదనం పరిశుభ్రం, పచ్చదనం పరిశుభ్రం, ప్రగతికి సోపానం, ప్రగతికి సోపానం, ఒక్కటే మాట, ఒక్కటే మాట, పరిశుభ్రత బాట, పరిశుభ్రత బాట, చెత్త వేయకు, చెత్త వేయకు, పాపం చేయకు, పాపం చేయకు, తిండికెందుకు తొందర, తిండికెందుకు తొందర, సబ్బుతో చేతిని కడుగు ముందరా, సబ్బుతో చేతిని కడుగు ముందరా, పచ్చదనం పరిశుభ్రం. లుక్ ఇన్ సైడ్. పంచకర్మల సృష్టికర్త విశ్వకర్మ అని బీసీ సంక్షేమ అధికారి అంజల అన్నారు. నగరంలోని పాత రిమ్స్ ఆవరణలో ఉన్న బీసీ స్టడీ సర్కిల్లో విశ్వకర్మ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముందుగా అధికారులు, విశ్వబ్రాహ్మణ సంఘం నేతలు విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్టెప్ సీఈఓ లోకేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం విశ్వకర్మ జయంతిని ఘనంగా నిర్వహించమని ఆదేశించడంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం విశ్వకర్మ జయంతిని అధికారికంగా నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని, అయితే ఈ జయంతిని పురస్కరించుకొని ప్రభుత్వ కార్యాలయాలు కూడా సెలవు ప్రకటించాలని విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు పిఎస్ బాబు, సుతారం శ్రీనివాసులు అన్నారు. కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు తక్కెలపాటి శ్రీధర్ బాబు, గిరిజన సంక్షేమ అధికారి పి జగన్నాథరావు, విశ్వబ్రాహ్మణులు పాల్గొన్నారు. ఈరోజు విశ్వకర్మ జయంతిని సెలబ్రేట్ చేయమని చెప్పి మన డైరెక్టరేట్ నుంచి మనకి ఒక లెటర్ పంపించారు. ఇది లాస్ట్ ఇయర్ కూడా ఈ ప్రోగ్రామ్ అయితే చేశాము, కాకపోతే ఇంత ఘనంగా చేయలేదు. నైట్కి నైటే వచ్చింది, వెంటనే చేయమన్నారు. కాబట్టి అడావిడిలో మేము కొంచెం
అందరినీ పిలిపించుకోవడం కూడా కొంచెం తక్కువైంది. ఈసారి అందరినీ పిలిపించాము. ఇది సక్సెస్ఫుల్ చేయాలని విశ్వకర్మకి సంబంధించిన కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా ఏకమయ్యి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మన జిల్లా కలెక్టర్ వారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈరోజు విశ్వకర్మ జయంతి 17/9/2024 జరుపుకుంటున్నాము. దీనికి సంబంధించి అన్ని డిపార్ట్మెంట్స్ హెచ్ఓడీస్ కలిసి ఇక్కడ మనము బీసీ వెల్ఫేర్ ఆఫీస్లో విశ్వకర్మ జయంతిని ప్రతిష్టాత్మకంగా చాలా గౌరవప్రదంగా జరుపుకోవడం కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి అన్ని శాఖాధిపతులు కూడా ఇక్కడ విచ్చేస్తున్నారు. అందరి సమక్షంలోన ఈ విశ్వకర్మ జయంతిని పురస్కరించుకొని ఈ యొక్క జయంతి వేడుకలను చక్కగా జరుపుకోవడం కోసం విచ్చేసిన మన విశ్వకర్మ సంబంధించిన చాలామంది జాతుల వారు ఈరోజు మన ప్రకాశం జిల్లాలో నిర్వహిస్తున్నందుకు మన జిల్లా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అన్ని హెచ్ఓడీస్ అందరూ డిపార్ట్మెంట్ శాఖాధిపతులతో కలిసి ఈ కార్యక్రమాన్ని విశిష్టంగా చేయాలని కోరుకుంటున్నాము. ఈ సృష్టికి మూలమైన విశ్వకర్మ భగవాన్ జయంతి కార్యక్రమం జరుపుటకు గవర్నమెంట్ నిర్ణయించడం ఇది ఈ 2వ సంవత్సరం. గతంలో కూడా 1 సంవత్సరం జరిగింది. ఈ కార్యక్రమానికి స్టెప్ సిఇఓ గారు జిల్లా ఆఫీసర్లు అందరూ వచ్చేసి మా సృష్టికర్త విశ్వకర్మ భగవాన్ని గుర్తించి ఈ కార్యక్రమం చేయటం మేము చాలా సంతోషిస్తున్నాము. అలాగే మా బాబన్న కోరినట్టుగా ఈరోజు విశ్వకర్మ జయంతి రోజు సెలవు దినంగా ప్రకటించాలని మేము కోరుకుంటున్నాము. అలాగే ఈ కార్యక్రమాన్ని వాడవాడల మండలంలో జిల్లా హెడ్ క్వార్టర్లో అన్నింటిలో ఈ కార్యక్రమం గత 10 ఏళ్ల నుండి పేదలకు ఇళ్లు ఇవ్వటంలో 2 పార్టీలు విఫలం చెందాయని నగర కార్యదర్శి జి రమేష్ అన్నారు. ఒంగోలు సుందరయ్య భవన్లో సిపిఎం నగర కమిటీ సభ్యులు శాఖ కార్యదర్శుల సమావేశం కార్యవర్గ సభ్యులు దామా శ్రీనివాసులు అధ్యక్షతన జరిగింది. నగరంలో ఇళ్ల స్థలాల సమస్యలను పరిష్కరించాలని అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ప్రకటనల యుద్ధం మానాలని రమేష్ అన్నారు. ఇప్పటికైనా టిట్కో లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించాలని, అగ్రహారం వద్ద ఇచ్చిన పట్టాలకు పొజిషన్ చూపాలని కోరారు. అవినీతి పేరుతో వాయిదా వేయకుండా విచారణ పేరుతో అర్హులను తొలగించకుండా చూడాలని కోరారు. నగరపాలక సంస్థను అధికార పార్టీ కైవసం చేసుకుని కౌన్సిల్ సమావేశం జరిపారు కానీ ప్రజల సమస్య పరిష్కారానికి కౌన్సిల్ అధికార పార్టీ కృషి చేయాలన్నారు. మంచినీరు, దోమలు, మురుగునీటి సమస్య, మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలం చెందుతున్నారన్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి 3 నెలలు అయినా ప్రజా సమస్యలు పట్టించుకోలేదన్నారు. సమావేశంలో చీకటి శ్రీనివాసులు, తంబి శ్రీనివాసులు, భక్త సింగ్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు నగరంలో ఇళ్ల స్థలాల సమస్య మీద ఎమ్మెల్యే గారు ఇప్పుడున్న కౌన్సిల్ సమావేశం ఒక ఎంక్వైరీ కమిటీని వేసింది. మేమేమంటామంటే గతంలో ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ ఇప్పుడున్న అధికార పార్టీ ఇద్దరు కలిసి గతంలో టిట్కో ఇల్లు ఇవ్వలేదు. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత అగ్రహారం దగ్గర ఇళ్ల స్థలాలు కేటాయించారు, వీళ్ళు కూడా ఇవ్వాల. అందుకని మేమేమంటామంటే అవినీతి మీద ఎంక్వైరీ చేయండి, ఇబ్బంది ఏం లేదు. కానీ అవినీతి పేరు చెప్పి ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా వాయిదా వేయొద్దు, పొజిషన్ చూపించకుండా వాయిదా వేయొద్దు. అదేవిధంగా ఈరోజు టిట్కో ఇల్లు వెంటనే లబ్ధిదారులకు ఇవ్వాలి, కానీ గత ప్రభుత్వం ఇవ్వాల. కానీ నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దాని మీద దృష్టి కేటాయించడం వల్ల, మౌలిక వసతులకు డబ్బులు కేటాయించడం వల్ల. కానీ ఈరోజు ప్రజలు చాలామంది అద్దెలలో ఉంటున్నారు. వాళ్ళకు డబ్బులు బ్యాంకులో లోన్లు ఇచ్చారు, టిట్కో కంపెనీకి లోన్లు ఇచ్చేశారు. మళ్ళీ కట్టమని లబ్ధిదారులకు కూడా నోటీసులు వస్తున్నాయి. కానీ ఈ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ దీన్ని చేయలే. కాబట్టి 2 ప్రభుత్వాలు మన మాజీ ఎమ్మెల్యే మాటల యుద్ధాలు చేస్తూ ఉన్నారు. ప్రజల సమస్యలు పరిష్కారం చేయడంలో వెనకబడి ఉన్నారు. ఆ దృష్టి ఆలోచించడం లేదు. కాబట్టి ఇద్దరు మాటల యుద్ధాన్ని ఆపాలా. వైఎస్ఆర్ అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ మాటల యుద్ధాన్ని ఆపి ఈరోజు ప్రజా సమస్యల పరిష్కారం చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మంచినీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది నగరంలో. 3 రోజులు 4 రోజులు వస్తున్నాయి. శివారు కాలనీలకు అయితే 9 రోజులకు కూడా నీళ్ళు వచ్చినాయి. అదేమని చెప్తే ట్యాంకర్లు బయటికి పంపించామని లేవని చెప్తా ఉన్నారు. ఈ సమస్యను పట్టించుకోవట్లేదు కదా అధికార పార్టీ, పట్టించుకోవట్లా. ఎమ్మెల్యే గారు పట్టించుకోవట్లా, నగరపాలక సంస్థ అధికారులు పట్టించుకోవట్లా. ఇది చాలా తీవ్రంగా ఉంది. వెంటనే పట్టించుకొని పరిష్కారం చేయాలా. నగరంలో మంచినీటి సమస్యని, దోమల సమస్యని, అదేవిధంగా పోతురాజు కాలువ ఆధునీకరణ సమస్యని కూడా పరిష్కారం చేయాలి. నగరంలో ప్రధానంగా మంచినీటి సమస్య, శానిటేషన్ సమస్య, దోమల సమస్య,
అట్లాగే కుక్కల సమస్య, కోతుల సమస్య తీవ్రంగా ఉన్నట్టుగా దాదాపు ప్రతి ఒక్కరు చెప్తామన్నారు. కాబట్టి ప్రతిరోజు మంచినీళ్ళు ఇస్తామన్న మాటని ఆచరణలో చూపించమని కోరుతా ఉన్నాం. అట్లాగే శానిటేషన్ సంబంధించి కాలువలు, డ్రైనేజ్ కాలువల్లో ఎక్కడ చూసినా మనం అంటే ప్రాక్టికల్గా 75% కాలువల్లో నీళ్లు బయటకు పోవటం లేదు, స్టాగ్నేట్ అయి ఉంటున్నాయి. తద్వారా దోమలు అభివృద్ధి అవుతున్నాయి, దోమల సమస్య తీవ్రమవుతూ ఉంది. కాబట్టి నీళ్లు సక్రమంగా పోయే పద్ధతిలో డ్రైనేజీని ఇంప్రూవ్ చేయాలని కోరుతా ఉన్నాం. అట్లాగే కుక్కల సమస్య కూడా తీవ్రంగా ఉంది. ఏకుజామున బయటికి పోవాలంటే చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. అట్లాగే చాలా అపార్ట్మెంట్లకు మనం వెళ్ళినప్పుడు అపార్ట్మెంట్లో మొట్టమొదటి చెప్పే సమస్య కోతుల సమస్య. మా దగ్గర ఉన్న వస్తువులు కూడా ఏ బతకనీయటం లేదు, అన్నీ తీసుకెళ్తా ఉన్నాయి. కాబట్టి ఈ సమస్యను పరిష్కారం చేయమని పదే పదే కోరుతున్నాను. కాబట్టి ముఖ్యమైన ఈ 5-6 సమస్యల పరిష్కారం కోసం నగర పాలక సంస్థ చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. నగరంలోని గుంటూరు రోడ్ మంగమ్మ కాలేజీ ప్రాంతంలో రోడ్డు మార్గంలో చిరు వ్యాపారులు వారికి వచ్చినటువంటి వ్యర్థ పదార్థాలను రాత్రి సమయంలో తగులబెడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని, అలా చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని కమిషనర్ కె వెంకటేశ్వరరావు అన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో శ్రీ సత్య న్యూస్తో మాట్లాడుతూ మంగమ్మ కళాశాల నుండి త్రోవగుంట వైపు వెళ్లే గుంటూరు రోడ్లో రోడ్డుకి ఇరువైపులా దుకాణాలు ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు కొనసాగిస్తున్నారన్నారు. వ్యాపారాలు చేసుకునేవారు వ్యర్థ పదార్థాలను నగరపాలక చెత్త ట్రాక్టర్లో వేయాలని, దానిని డంపింగ్ యార్డ్కి తరలిస్తామని తెలిపారు. అలా కాకుండా గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు వ్యర్థ పదార్థాలను తగలబెట్టడంతో ఒక్కసారిగా పెద్ద పెద్ద మంటలు వ్యాపించి అగ్నిమాపక సిబ్బంది, నగరపాలక సంస్థ వాటర్ ట్యాంకర్ల ద్వారా మంటలను అదుపు చేయవలసిన పరిస్థితి ఏర్పడిందన్నారు. గుంటూరు రోడ్లో చెత్త వ్యర్థ పదార్థాలను తగలబెట్టిన వారిని గుర్తించామని, వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటి నుంచి షాపు యజమానులు చెత్త వ్యర్థ పదార్థాలను మున్సిపల్ ట్రాక్టర్లలో వేయాలని, అలా వేయని వారిపై వారి షాపులను సీజ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. మరి గుంటూరు రోడ్డులో రోడ్డుకు ఇరువైపులా చాలామంది వ్యాపారస్తులు చెత్త చెదారం వేస్తున్నారని మా నోటీస్కి వచ్చింది. అంతేకాకుండా నిన్న రాత్రి వీటినంతా కూడా తగలబెట్టే కార్యక్రమం చేశారు. దాంతో మా శానిటేషన్ సిబ్బంది ట్యాంకర్స్తో వెళ్ళి చాలా 2 అవర్స్ పైన వర్క్ చేసినప్పటికి కూడా సాధ్యం కాక ఫైర్ డిపార్ట్మెంట్స్తో మాట్లాడి ఆ ఫైర్నంతా కూడా కంట్రోల్ చేయడం జరిగింది. సో దయచేసి ఊరు బయట చెత్త చెదారం వేస్తున్నటువంటి ఈ వ్యాపార సంస్థల వాళ్ళు, షాపుల వాళ్లకు ఒక హెచ్చరిక ఇది ఎవరెవరు చేస్తున్నారు ఏంటి అనేది కొంత సమాచారం ఉంది. దీనిపైన చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోబోతున్నాం. అలాంటి షాపులు ఏవైతే ఉంటే ఆ షాపులను సీజ్ చేయడం కూడా జరుగుతుంది. దయచేసి ఏదైనా చెత్త వేయాలనుకుంటే అలాంటిది మన చెత్త బండ్లు ఉన్నాయి, వాటికి ఇవ్వండి, తీసుకెళ్ళి కంపోస్ట్ యార్డ్ తీసుకెళ్ళడం జరుగుతుంది. అంతే తప్ప రోడ్ల పక్కన వేసి ఇలా తగలబెట్టే కార్యక్రమం జరిగితే మాత్రం వారిపైన పోలీస్ కేసు కూడా నమోదు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇది పర్యావరణానికి హాని కలిగిస్తున్నటువంటిది, ప్రజారోగ్యానికి హాని కలిగిస్తున్నటువంటి IPC 269 కింద వాళ్ళని కేసు బుక్ చేయడం కూడా జరుగుతుంది. సో దయచేసి అలాంటి వ్యాపారులు ఇకనైనా ఇలాంటి ఇబ్బంది కలిగించే కార్యక్రమాలు చేద్దామని రిక్వెస్ట్ చేస్తున్నాను. అట్లాగే మా శానిటేషన్ సిబ్బందికి కూడా మా సూచన ఏంటంటే ఎవరైనా కానీ చెత్త ట్రాక్టర్లు తీసుకెళ్ళి కంపోస్ట్ యార్డ్ కాకుండా కొంతమంది ఈ ప్రైవేట్ ట్రాక్టర్ల వాళ్ళు కావచ్చు లేదా మా శానిటేషన్ కావచ్చు వాళ్ళు రోడ్డు బయట వేస్తున్నారని తెలిసింది. సో దానిపైన కూడా మా సిబ్బంది అలా చేస్తే కూడా ఖచ్చితంగా వారిపైన శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. పరిసరాల పరిశుభ్రత ఆరోగ్యవంతమైన దేశంగా భారతదేశాన్ని నిలిపేందుకు బాధ్యతాయుతంగా పనిచేస్తానని ప్రతిజ్ఞ చేశారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా నగరంలో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు భారీ ప్రదర్శన నిర్వహించి అనంతరం మినీ స్టేడియంలో మానవహారంగా ఏర్పడి స్వచ్ఛతా హీ సేవా ప్రమాణం చేశారు. కలెక్టర్ తమీం అన్సారియా, అధికారులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, వివిధ ప్రభుత్వ సంఘాల ఉద్యోగులు, పారిశుధ్య కార్మికులతో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు ప్రమాణం చేయించారు. ఈ నెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు జరిగే స్వచ్ఛతా హీ సేవ అనే కార్యక్రమంలో ఉద్యమం మార్గంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటానని ప్రతి ఒక్కరూ ప్రతినబూనారు. పరిసరాల పరిశుభ్రతను కాపాడుతానని, బహిరంగ మల విసర్జన లేని ప్రాంతాలుగా తీర్చిదిద్దేలా తమ వంతు పాత్ర పోషిస్తానని
స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ తమ లక్ష్యమని ప్రతిజ్ఞ చేశారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్నామని కలెక్టర్ తమీమ్ అన్సారీ అన్నారు. నేటి నుంచి 15 రోజుల పాటు ప్రతిరోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. 15 రోజుల పాటు జరిగే కార్యక్రమాల్లో తొలి రోజు ఏ విధంగా అయితే పాల్గొన్నారో చివరి వరకు అలానే పాల్గొని స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. భారతీయ సంస్కృతిలో విలువల్లో స్వచ్ఛత ఒక భాగమని కమిషనర్ వెంకటేశ్వరరావు అన్నారు. భారత సంస్కృతిలో స్వచ్ఛతకు నియమాలు ఉన్నాయని అన్నారు. ఇటీవల స్వచ్ఛతకు కలిగిన విఘాతం వల్ల 2014 నుంచి 2024 వరకు ఒక మహాయజ్ఞంలా స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు. అక్టోబర్ 2వ తేదీతో ఈ మహోద్యమం కార్యక్రమం ముగుస్తుందని అన్నారు. కార్యక్రమంలో మెప్మాపీడీ రవికుమార్, డిప్యూటీ డీఈఓ సామా సుబ్బారావు, స్టెప్ సీఈఓ లోకేశ్వరరావు, సోషల్ వెల్ఫేర్ డీడీ లక్ష్మానాయక్, సచివాలయ పర్యవేక్షణాధికారి ఉషారాణి, సిఎంఎం కొండయ్య, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. మన భారతీయ సంస్కృతి మరియు విలువల్లోనే స్వచ్ఛత అనేది ఒక భాగంగా ఉంది. మన సంస్కృతిలో ఈ స్వచ్ఛతకు సంబంధించిన నియమ నిబంధనలు పొందుపరచబడి ఉన్నాయి. అందుకనే మన భారతీయ సంస్కృతిలో మన విలువల్లోనే ఈ స్వచ్ఛత అనేటువంటిది కనిపిస్తుంది. మన సంస్కృతికి ఇటీవల కాలంలో జరిగిన విఘాతం వల్ల మళ్ళీ స్వచ్ఛత పరిరక్షణకై ఒక ఉద్యమంగా చేపట్టవలసిన ఆవశ్యకత ఏర్పడింది. 2014 సంవత్సరం నుండి 2024 వరకు గత 10 సంవత్సరాలుగా ఈ స్వచ్ఛతా ఉద్యమం మహోద్యమంగా సాగుతూ వచ్చింది. ఈ 10 సంవత్సరాల ముగింపు ఉత్సవాన్ని అక్టోబర్ 2వ తారీఖున 2024 సంవత్సరం రోజున ముగింపు ఉత్సవంగా జరుపుకునే దానికి భాగంగా ఈరోజు మనం ఈ స్వచ్ఛతా ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క పూర్వాపరాలు చూస్తే 2014 ఆగస్టు 15న ఎర్రకోటలో ప్రధానమంత్రి మరి స్వచ్ఛ భారత మిషన్ గురించి తొలిసారి ప్రస్తావించారు. ఆ తర్వాత మరి 2014 అక్టోబర్ 2న స్వచ్ఛ భారత మిషన్ ప్రారంభమైనప్పటి నుంచి ఈ స్వచ్ఛత కోసం భారత ప్రభుత్వం పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టింది. మరి ఈనాటి కార్యక్రమాన్ని గురించి మన జిల్లా కలెక్టర్ గారు చిరు సందేశం ఇవ్వాల్సిందిగా ఆరోగ్యవంతమైన సరికొత్త భారతదేశాన్ని రూపొందించే దిశగా ఈ రోజు అనగా సెప్టెంబర్ 17వ తేదీన ప్రారంభమై అక్టోబర్ 2వ తేదీ 2024 మహాత్మా గాంధీ జయంతి నాటికి ముగిసే స్వచ్ఛతయే సేవ అనే కార్యక్రమానికి ఉద్యమ స్థాయిలో అంకితమవుతూ ఇళ్లలో విశ్వకర్మ జయంతి వేడుకలను కొత్త కూరగాయల మార్కెట్లోని నగర కమిటీ కార్యాలయంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు. విశ్వకర్మ చిత్రపటానికి అష్టోత్తర శత సహస్ర నామావళితో పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. నగర అధ్యక్షులు కీనల శ్రీనివాసాచారి పీటల మీద కూర్చొని పూజా కార్యక్రమాన్ని జరిపించారు. ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణ పేద మహిళలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపాటి శ్రీధర్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నగర అధ్యక్షుడు కీనల శ్రీనివాసాచారి తెలిపారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కొండపి శేషగిరి, కోశాధికారి పోసుపాటి నరసింహారావు, ఉపాధ్యక్షుడు పోసుపాటి నాగేంద్ర సాయిబాబు, చింతలపూడి బ్రహ్మం, వల్లూరి మహేష్, బచ్చా సురేష్, ఇనకొల్లు మాధవ, చోడా నాగరాజు, కొప్పరపు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పూజా కార్యక్రమాన్ని అడుగుల నాగబ్రహ్మచారి నిర్వహించారు. ఎందుకంటే ప్రతి ఒక్క మండలాల్లో, జిల్లాల్లో ప్లస్ రాష్ట్రం మొత్తం కలిపి విశ్వకర్మ భగవానుడి యొక్క జయంతి మహోత్సవం చేసుకోవాలని ప్రతి ఒక్కరిని ఆకాంక్షిస్తూ ఈ యొక్క విశ్వకర్మ భగవానుడి జయంతి 3 సంవత్సరముల నుంచి ఈ షాపు నందు నగర కమిటీ వారు నిర్వహిస్తున్నారు. దానికి జిల్లా కమిటీ వారు, రాష్ట్ర కమిటీ వారు మాకు సహకారం అందిస్తున్నారు. అలాగే
ప్రతి సంవత్సరం నిత్యావసర వస్తువులు పేద విశ్వ బ్రాహ్మణులకు 30 నుంచి 35 మందికి అందించడం జరుగుతుంది. అందువల్ల ఏంటంటే మహోత్కరమైన మన పండుగ లాంటిది అనమాట. అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు జరుపుకోవాలని కోరుకుంటూ మరొకసారి మన విశ్వకర్మ భగవానుడికి నివాళులు. ఒంగోలు నగరంలోని రాజా పానగల్ రోడ్ 13, 14వ లైన్ కొండమిట్ట వద్ద నిర్వహిస్తున్న వినాయక చవితి ఉత్సవాలు కోలాహలంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వందలాది మంది భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. నిర్వాహకులు మండపంలో గణనాథుని విగ్రహాన్ని కరెన్సీ నోట్లతో లక్ష్మీదేవిగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. కార్యక్రమంలో నిర్వాహకులు కోట రాంబాబు, తుపాకుల సుబ్బారావు, గర్రె వెంకట్రావు, గలగల శ్రీనివాసరావు, అడపనాటి సురేష్ బాబు, గలగల వెంకి, దొంతుల ఆంజనేయులు, గొర్రె శ్రీనివాసరావు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం మొదలుపెట్టిన సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం కానీ అందరూ ప్రోత్సహించి 13, 14 అడ్డ రోడ్లు ఎన్ఎఫ్సి కూడా అందరూ ప్రోత్సహించి ఈ మళ్ళా కుర్రోళ్ళు ఫ్రెండ్స్ సర్కిల్ మొత్తం కూడా సహకరించి వాళ్ళు సందాలు ఇచ్చిన సందర్భంగా వినాయకుని ఇప్పుడు దాకా ఏ ఆటంకం రాకుండా జరుగుతూనే ఉంది. అలాగే ఈరోజు అన్నదాన కార్యక్రమం ఈ 19వ తారీఖు మళ్ళీ నిమజ్జన కార్యక్రమం ఉండిద్ది. ఈ నిమజ్జన కార్యక్రమంలో కూడా 2 లారీలు పెట్టున్నాము, బళ్ళు పెట్టున్నాము. బాగా ఊరేగింపుతోటి అందరూ ఆడవాళ్ళు కూడా విగ్రహం పెట్టిన కానీ ఆరోగ్యం ఉభయాలు కానీ వాళ్ళే తయారు చేసి స్వామివారికి మా ఇళ్ళ కాడ అందరూ ఆడవాళ్ళందరూ సమిష్టిగా కృషి చేసి ఇప్పుడు దాకా బాగా చేసుకొచ్చారు. వాళ్ళకి కూడా మాకు కృతజ్ఞతలు. ఎందుకంటే మేము చేసేది కాక వాళ్ళు కూడా కష్టపడి మహిళలు రేత్రింబగళ్ళు పనిచేసి ఉభయాలు ఉండటం కానీ డెకరేషన్ చేయడం కానీ ఏమన్నా శుభ్రం చేయడం కానీ వినాయకుడి దగ్గర అన్నీ వాళ్ళే చేస్తారు. ఆడవాళ్ళు కూడా ముందు వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలి మేము మా వాళ్ళకి. తర్వాత కుర్రోళ్ళు అందరూ మన ఎన్ఐసి వరసిద్ధి వినాయకుని విగ్రహం పెట్టి దిగ్విజయంగా కార్యక్రమాలు జరుపుతూ అన్నదాన కార్యక్రమం కంటిన్యూగా చేస్తూ ఈ అన్నదాన కార్యక్రమానికి కానీ ఈ బొమ్మ ఇంత డెవలప్ కావటానికి కానీ కమిటీ కుర్రోళ్ళు ఇక్కడ ఈ కాలనీ వాసులు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 74వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కిసాన్ మోర్చా జోనల్ ఇన్ఛార్జి పర్చూరు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అద్దంకిలోని మానసిక బదురుల పాఠశాలలో విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో అద్దంకి రెవెన్యూ ఇన్స్పెక్టర్ శంకర్, యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కమదాని శ్రీరామ్, జిల్లా సేవా పక్వాడ్ సహా ఇన్ఛార్జి టి శ్రీనివాసరావు, అద్దంకి రూరల్ మండల అధ్యక్షులు మంచల్ల సుబ్రహ్మణ్యం, నాయకులు జాగర్లమూడి యల్లమందరావు, ప్రిన్సిపల్ సురేంద్ర, చైర్మన్ ఆరోగ్యం, పాఠశాల సిబ్బంది, జిల్లా జనరల్ సెక్రటరీ మండల రామకృష్ణ, అద్దంకి మండల కన్వీనర్ ఎంఎల్ సుబ్రహ్మణ్యం, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తమన్నా శ్రీనివాసరావు గారిని మోడీ గారి గురించి 2 నిమిషాలు మాట్లాడుతుంది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు బదులుల మానసిక నిలయముల ఆశ్రమ పాఠశాలలో ఈ యొక్క మోడీ గారి పుట్టినరోజు చేయడం చాలా శుభదాయకం. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువమోర్చా స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ శ్రీరామ్ గారు మరియు యలమందరావు గారు, జాగలమూడి యలమందరావు గారు, అద్దంకి రూరల్ మండలాధ్యక్షుడు సుబ్రహ్మణ్యం గారు, ఈ కార్యక్రమంలో పొత్తూరు శ్రీనివాసరావు గారు, రామకృష్ణ గారు పాల్గొనడం చాలా శుభదాయకం. 74 మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా నన్ను ఇన్ఛార్జ్ అయ్యి నేను చాలా సంతోషిస్తున్నాను. మొట్టమొదటిగా మా నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రీతమ నాయకులు మండల రామకృష్ణ గారికి, సేవా పక్వాడు జిల్లా సహాయ ఇన్ఛార్జ్ తమ్మని శ్రీనివాసరావు గారికి, సీనియర్ నాయకులు యలమందరావు గారికి, మరియు ఈ కళాశాల యాజమాన్యం అయిన ఆరోగ్యం గారికి, నెక్స్ట్ మన ప్రిన్సిపల్ సురేంద్ర గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మరియు ఈ సిబ్బంది అందరికీ కూడా ప్రత్యేకంగా నా ధన్యవాదాలండి. ఈరోజు మనకి చాలా ప్రత్యేకమైన రోజు. మానసిక వికలాంగుల మధ్య ఈరోజు పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎవరు పుట్టినరోజు? మోడీ గారి పుట్టినరోజు. కారణం మొన్నటికి మనం చూస్తే మన జరిగిన ఫ్రాన్స్ పారాలింపిక్స్లో
మనకి ఎక్కువ గోల్డ్ మెడల్ లేకపోతే ఎక్కువ మెడల్ తెచ్చిన వాళ్ళు ఎవరంటే మన మానసిక వికలాంగులు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్. అంతకుముందు జరిగిన మెయిన్ ఒలింపిక్స్లో వచ్చిన మెడల్స్ కంటే కూడా మనకి మానసిక వికలాంగులు ఇచ్చిన మెడల్స్ ఎక్కువ. అద్దంకి ఆర్టీసీ డిపో ఎన్ఎంయుఏ యూనియన్ సభ్యులు ప్రధానమంత్రి పిలుపుకు మేరకు ఆర్టీసీ బస్టాండ్, పొట్టి శ్రీరాములు బజార్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం మీదుగా మున్సిపల్ కార్యాలయంకి విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. స్వచ్ఛ భారత్పై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మహిళా కండక్టర్లు, డ్రైవర్లు, ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తెలివైన వాళ్లు మాత్రమే ఓటమి ఎదురైనప్పుడు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్.